దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అంటే మనం ఎంతైతే గౌరవిస్తామో అంత ఘనత మనకు కలుగుతుంది, అంత సహాయం మనం పొందుకుంటాం. దేవుని సన్నిధిని మనం ఎంత గౌరవిస్తామో అంత మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం చేసిన పనులు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. దేవుడు మనకి ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు ఎంతగా దేవుని గణపరుస్తావో, భయపడతావో, దేవునికి ఎంతగా నువ్వు ఆ సమయాన్ని ఇస్తావో, దేవుని ఎంతగా ఘనపరుస్తావో, లోబడతావో అంతగా ఆశీర్వాదాలు, అంతగా నువ్వు చేసే పనుల్లో జయము కలుగుతుంది. హల్లెలూయా. కనుక 5వ చరణంలో 40వ సంకీర్తన 5వ చరణం, దేవుడు మనల్ని కలుగు చేశాడు కనుక ఏం చేశాడు? దేవుడు మనల్ని కలుగు చేశాడు కనుక మన పట్ల ఒక ఆలోచన ఉంది. మనం పిల్లలకు అంటాం, నా పిల్లలు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి అని ఆలోచించినట్లుగా తల్లిదండ్రులుగా మనం ఎలాగైతే ఆలోచిస్తామో దేవుడు కూడా మన పట్ల అలాగా ఆలోచన కలిగి ఉంటాడు. మనం లోబడాలి, మనం ఇదేది చూపాలి. దేవుడికి స్తోత్రం. ఆయన ఆలోచనకు మనం అనుగుణంగా ఉండాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కానీ మొదటి నుంచి శపించలేదు. మనలను శాపానికి గురవ్వాలని ఎప్పుడు దేవుడు కోరుకోడండి. బాగా గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఎప్పుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. భూమిని శపించాడు తప్ప మానవుడిని శపించలేదు. మానవుడిని కలుగు చేసిన తర్వాత సృష్టి అంతా మానవుడి చేతికి ఇచ్చేసి ఒక దీవెనిచ్చాడు. 28వ వచనంలో ఎంత చెప్పినట్టుగా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి, ఆశీర్వదించబడండి. ఆయన ఆయుష్ ఎంత ఇచ్చాడు అంటే 969 సంవత్సరాలు పూర్ణాయుష్కుడే చనిపోయిన మెతుషెలను జ్ఞాపకం చేసుకోవచ్చు. రాను రాను 900, తర్వాత 600, తర్వాత 175, తర్వాత 120, తర్వాత 110 ఆయుష్కి వచ్చేసింది. 90వ కీర్తనలో మోషే రాస్తా ఉన్నాడు, అధిక బలం ఉన్న ఎడ్ల మనిషి ఆయువు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, వాటి ఆయాసము దుఃఖమే అన్నాడు. ఇలా మనిషి ఆయుసు తరిగిపోతుంది. ఈ రోజు వస్తే ఇంకా చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఏ టైం ఏం తెలియదు. ఒక తండ్రి నేను ఒక వార్త విన్నాను, అది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఉంది నా దగ్గర. హైదరాబాద్ తన కుమారుడు పెళ్లి చేశాడు, చాలా ఘనంగా చేసుకున్నారు. మరి ముందుగా వచ్చి పనులు చక్క పెట్టుకోవాలి కదా, కారులో వచ్చేస్తున్నాడు డ్రైవర్ని తీసుకుని. మరి కొబ్బరి బొండం కొనుక్కుని తాగుతున్నారు, ఏం చేస్తారో తెలియదు. ఆ కొబ్బరి బొండం చేతిలోంచి జారింది అనుకుంటా, ఆ డ్రైవర్ కాళ్ళు అది బ్రేక్ దగ్గర పడిపోయిందంట. పడిపోతే అది తీసుకోవడానికి వంగే లోపల ఈ స్టీరింగ్ తిరిగి వెళ్ళి డివైడర్ గుద్దుకుంది. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ దగ్గర కట్టాడు కదా పొడవుగా మధ్యలో, ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో, దాన్ని గుద్దుకోగానే ముందు డ్రైవర్ చనిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు. స్పాట్ డెడ్. కొడుకు పెళ్లి చేసి వస్తున్నాడు, మధ్యలోనే చనిపోయాడు. నేను నిన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను, జాగ్రత్త వినండి. నేను ఎంత ఆశ్చర్యపడాను. ఒక ప్రార్థన అయిన తర్వాత సాక్ష్యాలు చెప్పండి మీరు చూసిన వారు. నిన్న జయబాబు రావాలి కానీ తన పనుల వల్ల రాలేకపోయాడు. నిన్న చాలా దుఃఖం అనిపించింది. దేవా మా జీవితాలు ఏపాటివయ్యా అనిపించింది. ఏంటంటే ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, రాజువారి దగ్గర మెరకపాలు అల్లూరు సీతారామ కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజువారి నియోజకవర్గంలో మెరకపాలు. దయచేసి ఎవరైనా వాళ్ళకి సహాయపడాలనుకుంటే వెళ్ళి సహాయపడండి. ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ప్రార్థన చేసుకున్నారంట. వాళ్ళ మందిరం ప్రక్కన ఉంది, చర్చి ఇల్లు ప్రక్కన ఉంది. ప్రార్థన చేసుకున్న తర్వాత వెళ్ళి పడుకుందంట పాస్టర్ గారు. పాస్టర్ గారు ఇంకా చర్చిలో 11 వరకు ప్రార్థనలో ఉన్నాడంట. ఏదో శోధన వస్తుంది అనుకుంటున్నాడంట, కానీ ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళు కూలర్ పెట్టి పడుకున్నారంట. పెద్ద ఇల్లండి, పురాతన కాలం పెద్ద లోపలు ఉంటాయి కదా, వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతల కాలంలో కట్టిన ఇల్లు అంటారు. పెద్ద ఇల్లు, పెంకుటిల్లు, చిన్న పెంకు ఉంటుంది కదా, ఆ పెంకుటిల్లు. వాసాలు, దూలాలు, మంచి లిఫరు. మరి మనకే దొరకదు అంత లిఫరాలకి ఎలా దొరికిందో అప్పట్లో. చాలా
బాగుంది, 2 పోర్షన్ల మధ్యనమో ఖాళీ, దాన్ని ఏమంటారు, హాలు. నేను ఎఫ్బీలో పెట్టాను, చూడొచ్చు. మన గ్రూప్లో కూడా పెట్టున్నాను, నేను చూసుకోండి. అయితే పడుకున్నారు. నేను చెప్పే జాగ్రత్తగా ఆలోచించండి, ఇలా ఆలోచించండి. వాళ్ళు పడుకునే వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులైనా, బంగారమైనా, డబ్బులైనా, వాళ్ళకున్న సంపద, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం థాట్ ఉందండి, వేరే స్థలాలు ఉన్నాయి. అంటే వాళ్ళే కాదు, వాళ్ళకి సంబంధించిన ఇల్లు డాక్యుమెంట్ అవ్వచ్చు, ఆ స్థలం డాక్యుమెంట్ అవ్వచ్చు, వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్స్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా అప్పుడు వరకు వాళ్ళదే. నువ్వు కూడా, నేను కూడా రాత్రులు పడుకుంటాం, వద్దుడికి ఏమవుతుందో నీకు తెలియదు. ఎందుకు భయపడం దేవునికి అంటే మనం చాలా గర్విష్ఠులం, దేవునికి లోపడలేదు. 11 గంటలకి ఈవిడికి మెలకు వచ్చిందంటే ఏదో కొంచెం నొప్పులాగా అనిపించిందంట. ఆ మెలకు రాకపోతే ఆవిడ కూడా ఏమో చెప్పలేదు. నొప్పి వస్తున్నట్టు అనిపించి లేచిందండి. లేచేటప్పుడు అప్పటికే కూలర్ షార్టేజ్ అయిపోయి మొత్తం వైరింగ్ అంతా అదే కరెంట్ ఎంతసేపు జస్ట్ అలా అనుకుంటుంది అంతే. మనం అంటిస్తే కొంచెంసేపు టైం పడుతుంది, కానీ ఒక క్షణంలో అంటిపోయి పైకి వెళ్ళిపోయి కాలిపోతుంది. నొప్పి వచ్చినట్టు అనిపించి లేచిందంటే లేవగానే చుట్టూ అగ్గిని. వెంటనే బయలుదేరి బయటికి బిడ్డలు తీసుకున్నాను. అలా నాన్నగారికి పక్షవాతం వచ్చిందండి, పాపం నడవలేడు ఆయన, అలా కూర్చుని ఉంటున్నాడు ఆయన. అలా టైం తీసుకుని అన్ని బయటికి మనుషులు తీసుకుని వచ్చే లోపల పైన కాలిపోయి నిప్పులు పడిపోతా ఉన్నాయి దోలంతా. అది ఇప్పుడు మొత్తం బట్టలేంటి సర్వస్వం కాలిపోయి, పెంకులన్నీ పడిపోయి, పైనంతా కాలిపోయి, చుట్టూ ఉంది ఖాళీ. అంటే వీళ్ళు ఆరిపోయారు కదా, ఇప్పుడు బోర్డు బట్టతలు ఉన్న వాళ్ళకి చుట్టూ వెంట్రుకలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి మధ్యలో ఉండదు కదా, అలాగా తల ఆ పెంకులు మాత్రం ఈ చివరి నుంచి ఉన్న మధ్యలో అంతా కాలిపోయి ఆ నిప్పులు పడిపోయి సమస్తం కోల్పోయారు. లైవ్లో ఉన్నాను, జాగ్రత్తగా. అరే అలా అనకూడదు, ఇంకా ఎక్కువ వచ్చేద్దాం నీకు చెప్తున్నా. హల్లెలూయా. నాకు ఏ ఉదాహరణ చెప్పాలి తెలియక చెప్పాను నేను. సారీ, ఎవరైనా ఏమన్నా హట్ అయితే క్షమించండి. అలా చుట్టూ అయిపోయి మధ్యలో ఉన్నదంతా హల్లెలూయా. చూసారా, అపవాది అలాంటి ఆలోచనలు పెడతాడు, దైవికంగా ఆలోచించలేదు. చూసారా, ఎక్కడైతే మనం మైనస్ పాయింట్ ఉంటుందో అక్కడే కొడతాడు వాడు. ఆవిడన్నారు, అమ్మ తొడుక్కోవడానికి ఒక్క జాకెట్ కూడా లేదు నాకు. ఇలాగ అన్ని కోల్పోయినప్పుడు నాకు మనసులో అనిపించింది, దేవా ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కనుక నేను వెళ్తాను ప్రభా. నేతల నాని గారిని, ఆయన ఒక పొలిటికల్ లీడరు, ఆయన పెట్టారు పోస్ట్, ఆయన కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే నాకు అనిపించింది నేను ఏదైనా వాళ్ళ కోసం చేయాలి అని నేను అనుకున్నాను. వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కొని కొంచెం రైస్ తీసుకుని వెళ్ళిపోదాం, ఒక బ్యాగ్ తీసుకున్నాను నేను అనుకున్నాను. దేవుడు ఏం చేశాడంటే పాస్టర్ అమ్మ గారికి దగ్గర 15-20 కొత్త చీరలే పంపించేశాడు అక్కడ. దేవుడు ఒక 15 ఉంటాయేమో అండి. ఆ పాస్టర్ గారికి అయితే కొత్త డ్రెస్ కొన్నాం, మేము రెడీమేడ్ కొన్నాము, బనియన్స్ కొన్నాం. తర్వాత ఇంకొక పాస్టర్ గారు ఏం చేశారంటే 2 ప్యాంట్ షర్ట్లు కొత్తవి కుట్టించుకునే, వైట్ అండ్ వైట్, చాలా ఖరీదైనవి. అమ్మగారికి బట్టలు, వాళ్ళ అమ్మగారికి బట్టలు. నేను చాలా తీసుకెళ్ళడానికి ఒక బకెట్ ఇవన్నీ తీసుకుని వెళ్తే ఆ తల్లి అంటుంది కమిలించుకుని, అమ్మ ఇంత ప్రేమ నా పట్ల ఇప్పుడు వాళ్ళకి ఎవరు చూపించలేదు, మీ ప్రేమకు వందనాలని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అర్థమవుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే, రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారేటడికి నీకు ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇంకా బ్రతికారు, అన్నీ కోల్పోయారు. ఏం జరుగుతుందో తెలియని ఇంకో క్షణంలో ఏదైనా జరుగుతుందని తెలుస్తా నీకు. జాగ్రత్త, దేవునికి భయపడదాం బిడ్డారా. ఈ సమయంలో నేనేమంటానంటే, దేవుని ఆలోచన నీ పట్ల నా పట్ల ఉన్నతంగా ఉన్నప్పుడు దేవునికి లోబడిపోవాలి.
వాని చేతిలో మట్టి ఉన్నట్టు, హలో ఉన్నారా? కొమ్మరి వాని చేతిలో మట్టి కుమ్మరుడికి కావలసినంత మెతకగా ఉన్నప్పుడే అది ఒక మంచి కుండగా మారిపోతుంది. కుండ తయారు చేసే విధానం, మొదట మట్టి సేకరిస్తాడండి, జిగట మట్టిని సేకరించి దాన్ని పొడిగా కొట్టి దాన్ని జల్లిస్తాడంట. మట్టిని ఏముండకూడదని, రాళ్ళు, మీకు తెలుసు కదా, ఏమి ఉండకూడదు. ఒకవేళ రాయి ఉంటే ఏమవుద్ది, పగిలిపోతే కుండ. దాన్ని 3 రోజులు నానబెడతాడంట ఆ మట్టిని. మరలా దాన్ని కాళ్ళతో మెత్తగా తొక్కుతాడంట. తొక్కిన తర్వాత మళ్ళా దాన్ని ఏమైనా ఉందా అని ఆ రాళ్ళు మొత్తం వేరేస్తారంట. అది మెత్తగా, మనం పిండి చూడండి, మనం పిండి ఆడిస్తాం కదా, అందులో మనకొస్తే అరసరాదు కదా, అలాగా మెత్తగా చేసిన తర్వాత దాన్ని ముద్దగా తనకు అనుకూలంగా చేసుకుని అప్పుడు కుండను చేస్తాడు. ఒక వజ్రాన్ని కూడా దొరికినప్పుడు, మట్టిలో దొరికితే వజ్రాలు, అవునా, దాని చుట్టూ రాయి ఉంటుంది, మధ్యలో ఉంటుంది. దాన్ని తీయాలి అంటే దీన్ని ఏం చేయాలి? దాన్ని తీయాలి అంటే దాన్ని కట్ చేయాలి. మరలా ఆ ముక్కను తీసుకెళ్లి మిషన్లో పెట్టి తనకు అనుకూలంగా చెక్కాలి. అప్పుడే కదా దానికి విలువ ఉంటుంది, దానికి రేట్ వస్తుంది. దాన్ని ఎక్కడ పెడతారు? కొహ్లూరు వజ్రమని అన్నింటికంటే పైన పెడతారు. అదా ఎవరు పెడతారు? ముట్టనేవారు. నేనేమంటానంటే, దేవుడు కూడా నిన్ను కలుగజేసినప్పుడు ఘనత కొరకు అంత హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్నతమైన స్థితి నీకు ఇచ్చి ఎంతో ఘనతనివ్వాలని నిన్ను కలుగు చేసుకున్నాడు. నువ్వు దేవుని చేతిలోకి వెళ్తేనే కదా నువ్వు అంతగా పలచబడతావు. మరి ఎక్కడ దేవుని చేతులకు వెళ్ళగలుగుతున్నాం మనం? దేవుని తలంపుల్లోనికి మనం వెళ్ళిపోవాలి, దేవుని ఉద్దేశాల్లోనికి మనం వెళ్ళిపోవాలి. దేవుడు నిన్ను మలిచేటప్పుడు దేవుని శిక్షను ధృవీకరించకూడదు. దేవుడు నిన్ను మలిచేటప్పుడు ఒక్కొక్కసారి నీకు బాధ కలిగే సందర్భాలు కలుగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను, ఒక శిక్ష లేక ఒక శోధన, ఒక శ్రమ మనం ఎందుకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఎవరు చెప్పారు? 100 సార్లు చెప్పున్నాను నేను ఈ మాట. ఒక శోధన, ఒక శ్రమ, ఒక కష్టం నేను బాధ పెట్టేది ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను దుఃఖ పెట్టే పరిస్థితి నీ దగ్గరికి వచ్చినప్పుడు రత్నం చెప్పరా, ఏం చేయాలి మనం? నేను ప్రార్థన చేయాలని చెప్పాను, చేయాలి. 100 సార్లు చెప్పాను. మొదట మనం ఏం చేయాలి? నిలబడాలి, నిలబడి ఆలోచన చేయాలి. చెప్పలేదు ఈ మాట? చెప్పలేదా? మరి మాట్లాడరా? నిలబడి ఆలోచించాలి. ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఎందుకు వచ్చింది ఈ శోధన? ఎందుకు వచ్చింది ఈ బాధ? ఎందుకు వచ్చింది ఈ నష్టం అని మనం నిలబడి ఆలోచించాలి. ఆలోచించినప్పుడు 3 విధాలైన పరిస్థితులు మీకు చెప్పాలి. ఏంటది? చెప్తే ఇది దేవుని పరీక్ష అని ఆలోచించుకోవాలి. 2, ఇది అపవాది శోధన, జయించడానికి ఇదొక నీకు ఒక ఏంటంటే ప్రాక్టికల్ అని ఆలోచించాలి. 3వది, నేను చేసిన అపరాధమా, నాలో ఏమైనా లోపం ఉందా, దాన్ని బట్టి నేను ఈ శ్రమను, ఈ శోధన, ఈ బాధ అనుభవిస్తున్నానా అని 3 విషయాలు మనము ఆలోచన చేయాలి. ఓకే, నువ్వు ఆలోచించినప్పుడు నీలో ఏ తప్పు లేదు, నువ్వు ఏ విధమైన దేవునికి విరోధమైన తప్పు చేయలేదు, నువ్వు ఏమి నిర్దోషంగా ఉన్నావు, అప్పుడు ఒకదానికి రైట్ కొట్టుకోవాలి. ఇది నేను చేసిన పాపం కాదు అని అర్థమైపోయింది. ఇంకా వెనకాల ఏమున్నాయి? 2, దేవుని పరీక్ష. అయితే నేను నగ్గాను, అప్పుడు దేవుడిని అడగాలి, తీసేయాలని అనకూడదు, ఇది నేను జయించేటట్లుగా నాకు సహాయము. యుద్ధానికి వెళ్ళినాడు భార్య వెనక్కి వచ్చేస్తే ఏమంటారు? ఆ రోజుల్లో గాజులేసి చీర కట్టి పసుపు రాసేవారంట, పారిపోయిస్తే నువ్వు ఇక ఇది చేయవని అర్థమవుతుంది. కనుక దేవుని పరీక్ష అయితే మనము దేవుడిని అడగాలి, ఇది నేను జయించాలి ప్రభువా, ఇది నేను ఓడిపోకూడదు అన్నాడు. 3వది అపవాది శోధన అనుకో. ప్రభు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు.
ఏమన్నాడమ్మా? మెలకువ కలిగి ప్రార్థన అంటే నీకు ప్రార్థన తక్కువైందేమో, దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలేమో అన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటా. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించామనుకో, ఒకవేళ మనలో లోపం ఉంది, మనం ఏదో దేవునికి విరోధమైన పని చేసాం అనిపించింది, అప్పుడు ఏం చేయాలి? వనజ ఏం చేయాలి? తండ్రి, ఇది నా అపరాధమే, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ దోషంలోనికి నేను వెళ్ళను, ఇది నన్ను సరిచేయండి, నైనా నువ్వు నన్ను దీవించాలి, నా జీవితంలో వచ్చిన ఈ పరిస్థితి నా నుండి దూరం అయిపోవాలని ప్రార్థన చేసుకోవాలి. ఇక ఎప్పుడు అలాంటి తప్పుదములోకి మనము వెళ్ళదు. దేవుడికి మహిమ కలుగునుగా. అటువంటి తప్పిదము నువ్వు చేయకుండా ఉన్నప్పుడు అది నీ దేవుడిని దాన్ని సరి చేస్తాడు. క్షమాపణ ఆయన దగ్గర ఉంది కనుక క్షమాపణ కలుగు చేస్తాడు ఆయన. జనులు ఎందుకు వస్తారు దేవుని దగ్గరికి తెలుసమ్మా? ఎందుకు వస్తారు దేవుని దగ్గరికి? జోసఫ్ చెప్పు. వారి అపరాధములను దేవుని దగ్గర క్షమాపణ కలిగి దేవుని దీవెనలు పొందుకోవడానికి మానవుడు వస్తాడు. కనుక దేవుడు మన ఎడలో ఏదైతే ఉద్దేశించి ఘనతని ఇవ్వాలనుకుంటున్నాడో, ఉన్నతంగా దీవించాలని అనుకుంటున్నాడో, అది నువ్వు పొందాలంటే దేవుని చేతిలోకి నువ్వు ఇమిడిపోవాలి. దేవుడు ఎలా మలుస్తున్నాడో దానికి నువ్వు ఒబిపోవాలి. నమ్మండి, నా జీవితంలో అందరూ స్నేహితులు, ప్రాణ స్నేహితులు అనబడేవారు, దైవజనులు అనబడేవారు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు, నానుకున్న వారందరూ నా హృదయాన్ని తడిగుడ్డ పిండినట్లుగా పిండారు ఒకరోజు. అంటే అంత శ్రమ నాకు అందరిలోంచి వచ్చింది. అప్పుడే నేను 40 రోజులు ఉపవాసం ఉండి నన్ను నేను సరి చేసుకోవడానికి నా ప్రభు దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఈరోజు నాకు అందరిని ఎవరైతే నన్ను అలాగ మాట్లాడారో అందరికంటే తలగా చేశాడు. దేవుడికి ఇస్తాం. మనుషులుగా మనం పొరపాట్లు చేస్తాం, చేయకుండా ఉండలేము. కనుక దేవుని తలపులకి నువ్వు నేను ఆయన ఆలోచనలోకి వెళ్ళాలంటే దేవుడు మనకు అనుమతిస్తున్న ప్రతి దానికి మనం ఒబి అవ్వాలి. ఎప్పుడైతే ఒబి అవుతామో అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, దేవుని వాక్యము సత్యం అండి. దేవుని వాక్యము సత్యమైనది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు 5వ చరణం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, అవి వాటిని వివరించి చెప్పుదురు అనుకుంటున్నా, అవి లెక్కకు మించేనవి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని ఆలోచనలోనికి, దేవుని చిత్తంలోనికి వెళ్ళాలి. మన గ్రామంలో చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది మందిరానికి వచ్చారు. అంటే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకుని తీసుకుని ఆయన మందిరంలో నిలబెట్టాడు. ఇప్పుడు మీ పని ఏంటి? అసలు ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి? తండ్రి, నీ మందిరంలో ఎంతో వేల కొద్ది ప్రజలున్నా నన్ను ఎన్నుకోవడానికి గల కారణము, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచని ఎప్పుడైనా ఉపవాసం ఉండి అడిగావా దేవుణ్ణి? లేదా ఎప్పుడు చూడు నన్ను దీవించు, నా బిడ్డలు దీవించు, నాకు అది నీకు ఇది అది నాయన, అది నాయన. ఒకవేళ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, ఆన్లైన్ ప్రేయర్స్ లో అమ్మగారు కొన్ని అంశాలు ఇస్తారు కనుక అందరి కోసం చేస్తున్నాం. ఇలా ఉన్నావా? ఎప్పుడైనా అడిగేవా? దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉన్నామా? కొంతసేపు వ్యక్తిగతంగా ఏమీ లేదు, దేవుని ఆలోచన లేదు, ఏం లేదు. నీ ఆలోచన ఎలా నడిపితే అలా వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు వెళ్తున్నప్పుడు నీకు శ్రమ రావడం సహజం. కష్టం, బాధ, నొప్పి, మానసిక ఒత్తిళ్ళు ఖచ్చితంగా వస్తాయి. దేవుని నమ్మనోడికి రావని చెప్పను, కానీ నీవు దేవుని దగ్గర ఉండవలసిన విధానంగా నువ్వు ఉండాలని దైవలేఖనం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. పెట్ట కథలు, హరికథలు, అక్కడ కట్టిన కథలు, ఇక్కడ కట్టిన కథలు చెప్పి సంఘాన్ని నడిపించేసి కొంచెంసేపు నవ్వించేసి ఆహా ఓహో అనిపించుకుంటే దేవుని రాకడలో ఆయన అగ్నితో కాల్చినప్పుడు బూడిదైపోతే సంఘాలు. దైవజనుడా, నువ్వు చేసే పరిచర్య కూడా దేవుని ముందు నిలబడదు. పెట్ట కథలు విడిచిపెట్టు, అవి విడిచిపెట్టు. సంఘం ఎలా ఉండాలో అది నేర్పించాలి దైవజనుడు సంఘానికి.
మందిరంలోకి వచ్చిన నిన్ను దేవుడు అడుగుతాడు రేపొద్దున్న, నేను ఇన్ని సంవత్సరాలైంది నేను రక్షించుకుని మందిరానికి నడిపించి నా ఉద్దేశం ఏంటో ఎప్పుడైనా తెలుసుకున్నావా? నా హృదయంలో నా బాధ ఎప్పుడైనా నీకు అర్థమైందా? ఏంటి అయిన బాధ? పరివారం చెప్పాను. దేవుడి ఆ రోజు యేసుప్రభు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు? నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు ప్రేమతము చెప్పండి. నాకు ఆహారము పానీయము. ఏంటి ఆహారము పానీయం అంటే? నశించిపోతున్న ఒక ఆత్మను రక్షించడం, పాపంలో ఉన్న వారిని విడిపించుట, శాపంలోను భూమిలో దిగిపోయిన వారికి చెయ్యందించి దేవుని మార్గంలోకి నడిపించుట. దేవుని యొక్క ఆహారము, దేవుని యొక్క పానీయం. ఎందుకు ఆలోచన యేసుప్రభు మనకు చెప్తున్నాడంటే, ఆది కాండములో ఆది మానవుడైన ఆదామును కలుగు చేసుకున్న దేవుడు ఆ రోజు నుంచి ఆదామును ఆయనను చూసుకుంటూ అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది మానవుడికి చూపించాలనుకున్నాడు దేవుడు. పరలోకానికి ఆయన బిడ్డను తీసుకుని వెళ్ళడానికి ఏ అడ్డు లేకుండా ఉండాలని ఆశపడ్డాడు. కానీ ఆదాము ఏం చేశాడు? దేవుని మాటను వినలేదు, ఆజ్ఞ అతిక్రమించాడు, దేవుని నుంచి తొలగిపోయాడు కనుకే ఇప్పుడు మానవుల్లో పాపం వెలువడి చేస్తుంది. త్రాగుబోతులు అయిపోతున్నారు, దొంగలు అయిపోతున్నారు, మోసగాళ్ళు అయిపోతున్నారు, అవసరమైతే స్వార్థపరులయ్యి వీళ్ళు ఎలా బ్రతికినా పర్వాలేదు. అర్థమవుతుందా? పక్కడు ఎలా బతికినా పర్లేదు, మేము బాగుంటే చాలన్న స్వార్థం మానవుళ్ళు ఏర్పడి చేస్తా ఉంది. నువ్వు నరకం అనిపిస్తున్నా, నిన్ను పొడుస్తున్నా కానీ, నువ్వు గిలగిలగిలు ఆడిపోతున్నా కానీ పక్కోడికి అవసరం లేదు. స్వార్థం మానవుడిని ఏలుబడి చేస్తా ఉంది. అర్థమవుతుందమ్మా? భాగ్యవతమ్మా, అర్థమవుతుందా? ఈరోజు ఎందుకు వచ్చాయి ఈ జైళ్ళు? ఎందుకు వచ్చాయి? కోర్టులు ఎందుకు వచ్చాయి అంటే మానవుడు నడవడి స్థిరవలేక. దేవుని ధర్మశాస్త్రాన్ని కానీ మానవుడు పాటిస్తే భూమి మీద ఈ జైళ్ళు ఇవి ఉండవద్దండి. ఈరోజు మనుషులు రౌడీలుగా తయారైపోయారు. ఎదుటి ప్రాణం తీసేస్తున్నారు. నీ ప్రాణం నీకు ఎంత ప్రియమైనదో ఎదుటివాడి ప్రాణం అంత ప్రియమైనది కదా ఏమా? నీ ప్రాణాన్ని నువ్వు ఎంత ఘనంగా ఎంచుకుంటున్నావో ఎదుటివాడి ప్రాణాన్ని కూడా అంతే ఘనంగా ఎంచాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? పబ్లిక్ లో చూడండి ఒకసారి, పబ్లిక్ లో చూడండి, ఈరోజు చంపేసుకుంటున్నారండి. క్రోధం మనుషులు ఏమొచ్చేస్తుంది? క్రోధం. నయం జంతువులు బెటర్, మృగాలు బెటర్ అండి. మనుషులకు దూరంగా వారిపోతే వాటి దగ్గరికి వెళ్తేనే కానీ హాని చేయం మనల్ని. అవునా కదా? మృగాల కన్నా దారుణంగా తయారయ్యి లోపల క్రూరత్వంతో రక్తం చూసే వరకు ఉండలేకపోతున్నారు. పచ్చి బూతులు, అబద్ధాలు, చెడుగు, స్వార్థం ఎందుకు వచ్చిందంటే ఆ రోజు అపవాది మాట ఆదామును బట్టే. దేవుని చిత్తానికి లోబడలేదు. ఈ దేవుని చిత్తానికి మానవుడు తొలగిపోయాడు. దేవుడు మరలా యేసుక్రీస్తుగా భూమి మీదకు వచ్చి ఆ తొలగిపోయిన ఆ మానవుణ్ణి మరలా తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు, పరలోకానికి చేర్చుటకు, ఆయన చిత్తంలో నడిపించుటకు ఆయన వేసిన ప్రణాళికే యేసుక్రీస్తు లాగా భూమి మీదకి రావడానికి కారణం. దేవుడికి స్తోత్రం. ఆయనకి ఏదో తక్కువై రాలేదు. బుద్ధి లేనోడు ఎన్నో మాట్లాడతారు ప్రభు కొరకు. వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నాయి. ప్రభు కొరకు అర్థమైతే ప్రాణాలు ఇచ్చేస్తారు. అర్థం కాకే గుడ్డోళ్ళుగా బ్రతుకుతున్నారు మానవుడు. పరలోకము నుంచి ఎలాగైతే ఆదాము తప్పుకున్నాడు, మళ్ళీ అదే ఏదోనని పరలోకానికి మళ్ళీ చేర్చుటకు దేవాతి దేవుడే భూమి మీదకి మానవుడిగా రావాల్సి వచ్చింది. దేవుడికి స్తోత్రం. దేవుడిగా వచ్చిన తర్వాత ఆయన కార్చిన రక్తము ద్వారా మరలా విమోచన క్రైదనముగా ఆయన చెల్లించబడి భూమికి ఆకాశానికి మధ్యన సిలువ గొయ్యి మీద వేలాడబడడానికి ఆయనే మార్గం అయిపోయాడు. చెప్పులు పట్టేసే స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నోరు ఇంటి దగ్గర పెట్టారా, తెచ్చారా? తెస్తే గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు మానవుడు ఎవరు ఆ సిలువ దగ్గరికి మానవుడు చెడిపోయిన వాడికి మార్గం తిరుగుతున్నారు. మన పాడేది కదా, పక్షులకు తెలుస్తుంది
చూస్తుంది దేవుని మార్గం, దేవుని చూస్తున్నాయి. మృగాలు చూస్తున్నాయంట, మృగాలే కనబడుతున్నాయంట. ఏంటి? దేవుని మార్గం. కానీ ఎవరికి కనబడతలేదు? మియా మియా కొత్త పిల్లి, సండే స్కూల్ సాంగ్ అండి. యేసుని నీవు చూచావా? పిల్లి ఏమంటుంది? చూశానంటుంది. గాడిద చూశానంటుంది. కుక్కర కుక్కర కోడి పాడాల, పళ్ళు బిగించుకుని అలా చదువుతున్నారు. కుక్కర కుక్కర కోడి నేను చూశానంటుంది. మనిషి దగ్గరికి వచ్చాడు. ఓ నిన్నే అడుగుతున్నాను, ఓ మానవ యేసుని నీవు చూచావా? మానవుడు అంటున్నాడు, రత్నం నీకులాగే నేను వెతికి వచ్చిన యేసుని వెతుకుతూ వచ్చాను, కానీ నాకు కనబడలేదని. ఎవరు ఇందులో గ్రేట్? కోళ్ళు, పిల్లులు, పక్షులు. దేవుడు ఏం చెప్పాడు? పిచ్చుకల కంటే, సమస్త ఆకాశ భూమి నక్షత్రాల కంటే, సకల సృష్టి కంటే నువ్వు శ్రేష్ఠుడు అని దేవుడు చెప్పాడు. మరి నువ్వేం చేస్తున్నావు? వాటికన్నా తక్కువగా బ్రతుకుతున్నావు. దేవుడు అది ఇష్టపడట్లేదు. నీ కొడుకు లేక నీ కూతురు ఘనంగా ఉండాలని కోరుకున్న పక్కోడు ఎవడైనా ఏమని అన్నాడు అనుకోండి, మనకి ఎంత నొప్పి వచ్చేస్తుంది. మళ్ళా ఎంత బాధ పెట్టినా రాదా కడుపులో పేగుదా ఇలాగ అయిపోతుంది. అమ్మగారు లేదవద్దాం ఒకసారి. ఇప్పుడు కడుపులో ఈ పేగులా ఏదో అంటే బిడ్డల కోసం వాడు తాగిపోతాడైనా, వాడు తిరిగిపోతాడైనా, వాడు మాట వినకపోయినా ప్రతి తల్లి కలుగుతుందా? కలగదా? నీ బిడ్డ అంత చెడ్డోడైనా నీకేం కలుగుతుంది లోపల? చెప్పండి. అందరు పిల్లలకు అన్నవాడమే కదా, పురుషులైనా స్త్రీలైనా. ఆడు ఇంకా పిల్లలకు అవ్వలేదు అనుకోండి, ఇంకా ఆడి కూడా అవ్వలేదు ఇంకా. నేను ఏమంటున్నానో తెలుసండి ముస్లిమ్మ, మన బిడ్డలు ఈ చెడ్డోడైనా మనం ఎలా ప్రేమ చూపుతామో అలా ప్రేమ చూపిస్తున్నాడు మానవ దేవుడు. కానీ తిరుగుతున్నాడంటే కానీ నీ ప్రక్కనే ఉన్నాడు దేవుడు. నీకు అర్థమైంది. రాత్రి నన్ను దర్శించాడు ప్రభువు. నాకెంత సంతోషంగా ఉందో. ఆయన హృదయాన్ని ఎరిగిన వారంగా మనం ఉంటే మన దగ్గరే మనతోనే మాట్లాడుతుంటాడమ్మా. ఇంకా చెప్తాడు, బాబు ఇలా ఉంది, అమ్మా ఇలా ఉంది నీ పరిస్థితి, ఇది నా పని అక్కడ చాలా తక్కువ ఉంది, వెళ్ళి అది చూసి చేసి. హల్లెలూయా. దేవుడు మానవుడు చాలా ఘనంగా ఇచ్చాడండి. మనుషులు మనమే మన క్రియలను బట్టి, మన చెడ్డ క్రియలను బట్టి మనమే తగ్గిపోతున్నాం. మన మాట విధానం, హృదయంలో ఆలోచించే ఆలోచన, మనం దేవుని దగ్గర మనం దూరం చేసేది అన్ని కూడా తగ్గించేసుకోవాలి. మరి మనల్ని ఎందుకు పిలిచాడు ఇక్కడ మందిరంలోకి? ఆయన నామంలో నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన హృదయంలో ఉన్న బాధ నువ్వు కూడా పంచుకుంటావు. ఏంటి ఆ బాధ? ఏంటి ఆ దేవునికున్న బాధ ఏంటి? దేవునికున్న నొప్పి ఏంటి? దేవునికున్న కన్నీరు ఏంటంటే, నువ్వు ఎలా రక్షించబడ్డావో నీ ప్రక్కవాడు కూడా అలాగే పాపము నుంచి విడుదల పొందాలి. పాపము నుంచి, శాపం నుంచి ప్రతి మనిషి రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న బిడ్డలో కూడా ఎవరు నశించుకోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడిని దూషిద్దాం. మళ్ళా ఏదైనా లోపం జరిగినా, పాపం జరిగినా, మనకి నష్టం కలిగినా ఎవరిని దూషిస్తాం? చెప్పండి, ఎవరిని దూషిస్తాం? దేవుడిని అంటాం. తప్పు మనదే, పాపం మనదే, దేవుడిని వ్యతిరేకించిన వాళ్ళమే. కానీ మనం ఏం చేస్తామంటే, అర్థమవుతుందండి, దేవుడు ఎంత దుర్మార్గుడో తెలుసా, దేవుడు ఎంత న్యాయస్తుడో తెలుసా అని మళ్ళీ ఎవరిని అంటాం మనం? తప్పంతా మన దగ్గర పెట్టుకో. ఎప్పుడైనా సరి చేసుకోవాలి. మనం దేవుని దగ్గర సరి చేసుకుని మనం దేవుని ఆలోచన ఎరిగిన వారుగా దేవుని హృదయానికి దగ్గరగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్ళిపోతామో దేవుడు ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు, చిత్తాలు దేవుడు మనకు బయటపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక్కసారి దేవుని రుచి చూడు. దేవుడు హృదయం దగ్గర వరకు ఏలో చేసాయి. అందరి మనుషుల కంటే నువ్వు ఒక డిఫరెంట్గా ఉంటావు, ఒక ప్రత్యేకంగా ఉంటావు. నిన్ను చూసిన వారు స్వార్థంతో నిండిన లోక సంబంధాలు కూడా, అది సేవకులైనా, విశ్వాసులైన, లోకస్తులైనా పిచ్చోడు ఏంట్రా
అలా ఉన్నారేంటి? వాళ్ళు సమకూర్చుకోకుండా ఏంటి దేవుడి పనిని చేస్తున్నారు? వాళ్ళకి ఏం బుర్రలేదా? 10 రూపాయలు వెనకేసుకోవాలని లేదా? వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా అనుకుంటా ఉంటారు. నేను చెప్తున్నాను, నీ అవసరాలన్నీ దేవుడికి తెలుసు అమ్మా. ఎప్పుడు ఏం కావాలో ఆయనకి తెలుసు. నువ్వు చేయవలసిన పని ఏంటి అమ్మా? చెప్తుంది. పేరు పిల్లలు ఇష్టలేదు, లేకపోతే అదే 10 సార్లు జరుగుతుంది. చెప్పండి. మాట్లాడతావా? మాట్లాడదా? నా కోరికలు నేనే తీర్చుకోవాలి, నా బాధ నేనే ఎత్తుకోవాలి, నేనే మోసేసుకోవాలి అనుకుంటే అది కరెక్టా? అవి ఈ బరువులు ఎత్తుకోవడం వల్ల ఈ కుటుంబ బాధలు, ఉన్న అవసరాలు, ఇది అది టెన్షన్ అన్ని ఎత్తుకోబట్టే షుగర్లు, బీపీలు, ఇంకేంటి పక్షవాతాలు అన్నీ వచ్చేస్తున్నాయి. దేవుడికి స్తోత్రం. ముందు దేవునికి లోబడి చూడు. నీ పరిస్థితులన్నీ ఆయన మత్తయి సువార్త 11 లాస్ట్ చరణంలో అన్నాడు. ఏమన్నాడు? దీకు చెప్పు, బైబిల్ తీయకుండా చెప్పండి. ప్రయాసపడి, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త ప్రజలారా, ఏ భారంతో ఉన్నావో ఆ భారం నా మీద వేసేసి నా కాడి తీసుకోను. నా కాడిలో బాధలు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. నా కాడి ఎత్తుకో, నేను చెప్పినట్టు చెయ్యి. నీ భారం ఉందే దాన్ని నేను క్లియర్ చేస్తాను. మనం ఏం చేస్తాం? నా భారం నేనే మోసుకోవాలి, నా భారం నేనే ఎత్తుకోవాలి. ఏది ఇంతేనా? కింద పడిపోయినా, మీద పడిపోయినా, నేను కింద పడి నా మీద బరువు పడిపోయినా, గిలగిలా కొట్లేసుకున్నా, నా భారం నేనే మోసుకోవాలి. అది కరెక్టా సీతమ్మా? ఎవరి మీద వేయాలి? మాట్లాడాలి. వేస్తున్నామా? వెయ్యం. ఎందుకు వెయ్యం? చెప్పాలి. ఎందుకు వెయ్యం? లేదా అవుతామా? ఎందుకు వెయ్యం? మనం బలవంతులు, మన శక్తివంతులు, మనం మోసేయగలం. మనకంటే తెలివైనడు చెప్పాలి. ఇంకోటి అది నీ ఆలోచన, అది వేస్ట్ అండి, అది జీరో. దేవుని మీద వేస్తే నువ్వు హీరో. ఎలా ఉంటావు? ఎలా ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే ముందు చాలా విషయాలు ప్రభు మనకి చెప్పారు. కనుక ఇక్కడ ఏమన్నాడు? 8వ చరణం కూడా మనం ధ్యానం చేస్తాం. చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నా సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. ప్రకటించి ఉంటున్నానే నేను అంటేని. అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. అది అండర్లైన్ చేసి స్టేటస్ పెట్టుకోండి. 8, 9, 10 చరణాలు. చాలా అద్భుతకరమైన మాట అండి ఇది. ఛాలెంజ్ చెప్తున్నాను. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించే వ్యక్తివైతే 8, 9, 10 చరణాలు నువ్వు నెరవేర్చి ఉండాలి. దావీదు అంటున్నాడు, దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నిజంగా చేస్తున్నామా? సంతోషంగా చేస్తున్నామా? అంటే ఆ తలంపే లేనప్పుడు ఆ పని ఎలా చేస్తామమ్మా? సావిత్రి అంతేనా? అంతే కదా, ఒప్పుకుందాం. మనకు ఆ తలంపు ఉంటే కదా మనం అది చేయగలం. రాత్రి ఆలోచించుకుంటాం. మట్టి పనికి వెళ్ళేవాడు మట్టి పనికి, కూలి పనికి వెళ్ళేవాడు కూలి పనికి, జాబ్కి వెళ్ళేవాడు జాబ్కి, చదువుకునేవాడు చదువుకి. రాత్రే నిర్ణయించుకుంటాం. కొంతమంది పిల్లలు స్కూల్ పంపేవాడు పొద్దుటే నిర్ణయించుకుంటారు. ఏమని? రాత్రే నిర్ణయించుకుంటారు. ఏమని? పొద్దుట ఏం చేయాలి, ఏం టిఫిన్ పెట్టాలి పిల్లలకి, మాట్లాడ ఏం వండాలి, ఏ బాక్స్ పెట్టాలి. ఉంటుందా? ఉండదా? ఎప్పుడు నిర్ణయించుకుంటారు? ఎస్, ఇదిగో మేము అక్కడికి మెట్టపల్లి వెళ్ళాలని అయినప్పుడు 3 రోజులు అంటే ఇక్కడ చదువుకోవడం 2 రోజుల నుంచి ప్రిపరేషన్. నేను అక్కడికి వెళ్ళడానికి వారం రోజుల నుంచి ప్రిపరేషన్.
ఏది కొనాలి, ఎంత డబ్బులు కావాలి, ఎలా చేయాలి, డబ్బులు ఎలా, ఈ పరిస్థితులు ఎలా, అలా ఆలోచించబట్టే కదా నేను ఆ పని కంప్లీట్ చేసుకుని రాగలిగాను. అవునా కదా చెప్పండి? దేవుని ఆలోచనలోనికి నువ్వు రాకుండా, దేవుని ఆలోచన కోసం నువ్వు ఆయన భారం కోసం తెలుసుకోకుండా పని నువ్వు చేయలేవు. మహాచక్రవర్తి అయిన దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు, దేవాని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నన్ను రాజ్యానికి పిలిచావు, గొర్రెలు కాసుకుంటున్న నన్ను, గొర్రెలు కాపరినైన నన్ను నువ్వు ఒకవేళ నన్ను అనుభవించని పిలిచావా, లేదా నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదని పిలిచావా అంటే దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను పిలిచింది నీ ప్రజలను సరిగా, నీతిగా, న్యాయంగా పరిపాలన చేయడం, నీ పని చేయుటకు, నీ ప్రజలను కాపాడుటకు నన్ను పిలుచుకున్నావు. కనుక నేనేం చేయాలి? నువ్వు చెప్పిన విధంగా నేను చేయాలి. నువ్వు వెళ్ళమన్న చోటుకెళ్ళా వెళ్ళాలి. అది పని కదమ్మ గారు అంటే, గ్రామంలో ఎంతమంది ఉంటుండగా నిన్నే ఎందుకు మందిరానికి అలౌ చేశాడు దేవుడు? నీకే రక్షణ ఎందుకు ఇచ్చాడు? ఒడుగులు తిను కాదు నీ పని ఇందులో. అలాగని బైబిల్ పట్టుకుని అందరిని బయటికి వెళ్ళమని లేదు. నువ్వున్న పరిధిలో నువ్వు చేయగలిగిన దేవుని యొక్క ఆలోచన, చిత్తము నెరవేర్చాలి. నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి దేవుని ప్రేమను తెలియచేయాలి. ఓ అవివేకంగా మాట్లాడుతున్న వాళ్ళారా, యేసుక్రీస్తు ఇది భూ సంబంధమైన రాజ్యం కాదు. నువ్వు చనిపోయిన తర్వాత నీకు మోక్షం కలిగించే రాజ్యం ఇది. అది గ్రహిస్తేనే నువ్వు దీవించబడతావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశాలు కలిగి ఉండడానికి నిన్ను పిలిచాడు. ఈరోజు సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, స్వార్థాన్ని విడిచిపెట్టండి. మీ బ్యాంకులు ఉన్న నల్లధనం అంతా బయటికి తీయండి. విశ్వాసులలా మీరు కలిగిన ఆస్తి పాస్తులు ఆ రోజు అపోస్తలు పాదాల దగ్గర పెట్టినట్టు ఈ రోజు పెట్టమని చెప్పట్లేదు. పరిచర్యకు వినియోగించండి. ఎప్పుడు పోతామో తెలీదు. ఉన్న ధనాన్ని ప్రభు పనికి ఖర్చు పెట్టండి. దేవుని పని చేయండి. అందరికీ చెప్తున్నాడు. ఇంకా ఉట్టినడుగా ఉయ్యాలు ఊగుదాం అనడానికి లేదండి. ఏమండి, అమెరికాలో సగభాగం మన ఎలాగైపోయింది భయంకరంగా. ఫిలిపిన్ దేశాలు ఎలాగైపోతున్నాయి. మన యూపీలో, మా పంజాబ్, ఢిల్లీ, ఆ పక్కనున్న హర్యానా, ఇంకా అనేక రాష్ట్రాలు కొత్త కలిగిపోయి ఎంతో మంది చనిపోయారు. ఎందుకు వస్తుంది? భూమికి వేదనలు ప్రారంభమైపోయాయి. ఏమయ్యామా? జరుగుతూ ఉంది. ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినప్పుడు, పెయిన్ వస్తే డెలివరీ అయిపోతే నువ్వు ఎలా చెప్పగలవు? కొన్ని సూచనలు పట్టే కదా, నెలలు అయిపోయాకే కదా. ఒకవేళ నొప్పి వస్తుంది 7వ నెల 6వ నెల, అప్పుడు ఏమంటావు? డెలివరీ టైము కాదు ఇది. తెలుసుకోగలవు కదా. దేవుడు కూడా అన్నాడు, నేను వచ్చే ముందు భూమికి వేదనలు ప్రారంభమవుతాయని చెప్పాడు. వేదనలు ప్రారంభమయ్యాయి. ఒక దేశంలోనట 2 రోజుల క్రితం న్యూస్ చూశాను నేను. ఏంటో తెలిసేది బాబు? ఆకాశం ఎర్రగా కనబడుతుంది అంటాడు. ఎలాగమ్మా? భూమికి వేదనలు ప్రారంభమై ఆకాశంలో కూడా సూచనలు కనబడతాయి అన్నాడు. దైవం బిడ్డలారా, విడిచిపెట్టాను ఇంకా లోకంలో ఉన్న ఆశలు, ఆలోచనలు. దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకోండి. రేపు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నేనేమంటాడో తెలుసా? బడా నమ్మకమైన మంచి. నువ్వు వాక్యం పైన దృష్టి ఉండాలి, లోకం వైపు కాదు. వింటాం, వెళ్ళిపోతున్నావు. రేపు నువ్వు దేవుని రాజ్యానికి చేరుకోలేవు. నిన్ను చూసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ఆలోచనలు మారాలి, మన హృదయంలో ఉన్న తలంపులు మారిపోవాలి, మనం ముందుగా ఆలోచించుకునేవన్నీ మారిపోవాలి. దేవుని కొరకు బ్రతకడానికి ఏముందండి జీవితం? కళ్ళు మూస్తే అక్కడ, కళ్ళు తెరిస్తే ఇక్కడ, అంతకు మించి ఏమీ లేదు. ఎంత ప్రయాసపడు, ఎంత బాధపడు, తలకిందులుగా తపం చేసి 24 గంటలు చెమటొచ్చి కష్టపడి నిద్ర లేకుండా కష్టపడు. మరి ఏదో ఒక రోజు పోతావు, జాగ్రత్త. ఇది వాస్తవం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా
కొలస్సీ పత్రిక 3:3 చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడాలని అనుకుంటే మీరు పైన వాటినే చూడండి, భూమి వైపు చూడదు. నువ్వు పైనకి వెళ్ళవలసిన వ్యక్తివి. అంటే అందరు వెళ్ళరాము గారు వెళ్ళరు. పాతాళం ఎక్కడుంది? పాతాళం ఎక్కడుంది? కింద ఉంది. పరలోకం ఎక్కడుంది? దీనికి ఉదాహరణ ప్రభు ఏం చెప్పాడు? ధనవంతుడు లాజరు. భూమికి పైనేమో అబ్రహాము రూపణ అనుకున్నాడు లాజరు. పాతాళంలో ఎవరు బాధపడుతున్నారు? ధనవంతుడు అడిగాడు, నీళ్లు చుక్కను నాకు అందించడానికి భాగ్యవతమ్మ ఎవరిని పంపమన్నాడు? అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా, ఇప్పుడు ఈ మాట చెప్పాలి. ఈ మాట చెప్తే నేను ఎంతో ధన్యురాలి. ఎస్, అక్కడ వారు ఇక్కడ రాలేరు. జోసఫ్ చీమను కనిపెడుతున్నావా? ఏమన్నాడు అబ్రహాము? నీకు తెలుసా లూకా సువార్త ఎన్నో అధ్యాయము? జయబాబు, లూకా సువార్త 16వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి తీయండి. జోసఫ్ చదువుతాడు. ఎస్, 16వ అధ్యాయము. ఇక్కడ జరిగిన కథ ఏంటి? 19వ వచనం నుంచి మన 31వ వచనం వరకు ఈ చరిత్ర వ్రాయబడి ఉంది. బ్రహ్మవత్తమ్మ, ధనవంతుడు, లాజరు కథ మనకు తెలుసు కదా. ఇందులో ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, ఈ పేదవాడు బాధలు పడ్డాడు. ఇద్దరు చచ్చిపోయారు. చనిపోయినప్పుడు భూమి మీద ధనవంతుని ఎలా తీసుకెళ్తారు? జోసఫ్ ఎలా తీసుకెళ్తారు? డబ్బున్న వాళ్ళని, గొప్ప పేరున్న వాళ్ళని. ఏంటి టప్ 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 పేలిపోతా ఉంటే ఆకాశం కింద బాజాభక్తులు ఎంతమంది వస్తారు? భాగ్యవతమ్మ చచ్చిపోతే ధనవంతుడు బాధ పేరు గల వాళ్ళు ఉంటే చాలా మంది వస్తారు. మన ప్రధానమంత్రులు ఇందిరమ్మ గారు చనిపోయినప్పుడు చాలా చిన్నపిల్లలు. మాకు టీవీలో ఇప్పుడు లేవు, కామరాజపేట టీవీయే లేదు. ఎత్తుకుని కొత్తపల్లి చూడడానికి పెద్ద నన్ను ఎత్తుకుని తీసుకెళ్లారు అక్కడికి. బాగా గుర్తు నాకు. ఆ టీవీలో మనం అక్కడికి వెళ్ళలేం కదా, ఇందిరమ్మ గారిని చూద్దామని. అప్పుడు నేను చాలా చిన్నపిల్లలు. అప్పుడు ఆ టీవీలో ఇందిరమ్మ గారి ముఖాన్ని చూపిస్తుంటే ఆ జనం ఎంత ఉన్నారో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు టీవీలోనే చూసాం, మనం వెళ్ళలేదు. ఎంత జనం ఉన్నారమ్మా. అలా గొప్పలు చచ్చిపోతే అంతమంది ఉంటారు. ఈ ధనవంతులు చచ్చిపోయినప్పుడు కూడా చాలా మంది వచ్చారు, గొప్పగా పాతి పెట్టేశారు అతన్ని. చూడండి ఆ మాట చదవండి. 19. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఓదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాములకును ఆనుకుంటకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పేదపట్టిబడెను. అప్పుడు అతడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ధనవంతుడు కూడా చక్కగా బాధపట్టేశాడు. తర్వాత కన్నులెత్తి బాధపడుతూ ఆకాశం వైపు చూశాడు. లాజరును చూశాడు. అబ్రహాములమునున్న లాజరును చూసి నా మీద కనికరిపడి నాకు నీళ్లు చుక్కలు వేయడానికి ఎవరిని పంపాలి? అక్కడోళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడోళ్ళు అక్కడికి రారు అని. ధనవంతుడేమో సుఖపడ్డాడు, లాజరు బాధపడు. భూమి మీద లాజరు బహుగా అనుభవించాడు, నువ్వు బహుగా సుఖపడ్డావు. కనుక ఇప్పుడు రివర్స్. ఏమి రివర్స్ చేయాలి? రివర్స్ ఏంటి? సుఖపడ్డాడు, ఇప్పుడు ఏం పడాలా? బాధపడాలి. లాజరేమో బాధపడ్డాడు, ఇప్పుడు ఏంటో ఆ బాధ. క్రైస్తవుడు ఇప్పుడు చాలా బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి, రక్తాలు కారుస్తున్నారు, కొంతమంది చనిపోతున్నారు. భయపడకండి, బాధపడకండి, ప్రభు రాబోతున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు వలె
దేవుని రొమ్మును ఆనుకోబోతున్నాం. చప్పట్లు కొట్టి స్తోత్రం చేయండి. ఈ లోక నటన రాది పాట జైవం రాదా? ఈ వచ్చు పాడతారు చూడండి. ఇప్పుడు నా వెనక ఈ లోక నటన క్షయము, ఈ లోక భోగం క్షణమే. ఈ లోక నటన కొంచెమే, కలకాలము చిరకాలము యేసయ్య సన్నిధిలో ఉండాలని. దేవుని సన్నిధిలో యుగయుగాలు ఉంటామండి. నీ కళ్ళ ముందు ఒక మనిషి చనిపోయి తిరిగి రావట్లేదు, నువ్వు చనిపోయి వస్తావా? అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెళ్ళారా? అబ్రహాము రమ్మున ఉన్నాడు, పాతాళంలో అతను ఉన్నాడు. 28వ వచనంలో అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు నాయన. ఒకసారి మోషేని పంపవా, ఒకసారి యెహోషువను పంప. ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? విజ్ఞాపన ఎక్కడి నుంచి చేస్తున్నాడమ్మా? ఇతను రాడు, ఇతను దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. పాతాళములో చేయబడే విజ్ఞాపన కొట్టివేయబడింది. అక్కడి నుంచి దేవుడు వినడు. నీకు అవకాశం ఇచ్చాడు, ఇంకా మీకు అవకాశం ఉంది, మనకు అవకాశం ఉంది. అర్థమవుతుందా? మనము దేవుని ఆ చిత్తానికి మనం లోపడగలిగితే ఇప్పుడు మనము ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. అందుకే ఆన్లైన్ ప్రేస్ ఎందుకు అనుకుంటున్నారు? విజ్ఞాపన చేయలేదు. నువ్వు ఒక్కదాన్ని చేయలేకపోతున్నారేమో, నీకు తోడుగా సంఘము దైవజనులు తోడుగా ఉంటారు. శుక్రవారం ఉపవాస ప్రార్థన, నువ్వు ఉపవాసం చేయలేక మందిరంలోకి వస్తే దైవజనులు సంఘము నీకు సహకారంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పెట్టారా? ప్రభు రాకడ సమీపం ఉంది, గుర్తులు నెరవేరుతున్నాయి. లోకం బాగోలేదమ్మా, ఏదేమా అస్సలు బాగోలేదు. మనం ఎప్పుడు పోతామో తెలియదు. నీ ఆస్తి, నీ బంగారము, నీ ఉద్యోగము, నీ అందము, నీ చందము, నీ పలుకుబడి, నీదంతా ఇదేది నేను కాపాడదు బిడ్డ. దేవుడు చిటికి వేసిరా అంటే ఉన్నంతట్లోనే దేవునికి లోబడతాం, విధేయత చూపుతాం. దేవుని పిల్లరా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నా పెదవులు మూసుకొనక సమాజములో, మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఏం మూసుకోక? పర్వాలేదులే, మనకెందుకులే, మాట్లాడకమ్మా అన్న భావన నీకు రాకూడదు. ఉన్నంతలో దేవుని మాట ఖాళీ ఉందో కొంచెం నిమిషం పక్కకెళ్ళి నీ యొక్క సాక్ష్యం కానీ దేవుడి గొప్పతనం కానీ ఎప్పుడైనా నీ ప్రక్క వారికి చెప్పగలిగావా? మందిరానికి రాకపోయినా వాళ్ళు మారువలసి పొందాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నీతి హృదయంలో పెట్టుకుని నేను ఊరుగా ఉండలేను ప్రభు అంటున్నాడు. ఏమంటాడండి? ఊరుకుని ఉండలేను. ఆమేన్, హల్లెలూయా. ఉండలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, లక్ష్మమ్మ నేనుండాలేనయ్యా. ఏంటంట? నేను ఉండలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను. అలా ఉండాలి నీ మనసు. దేవుని కొరకు పని చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. ఆమేన్. అలాంటి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారు. రేపు ఆయన రాజ్యంలో వేగవద్దమ్మా, ఒక గొప్ప స్థానాన్ని కావాలని నువ్వు కోరుకుంటే ఆయన హృదయాన్ని ఎరిగి బ్రతుకు. ఒక గొప్ప స్థానంలో నువ్వు ఉండాలనుకుంటే దేవుని హృదయాన్ని ఎరిగి ఆయన పని చేయి. ఆయన ఆకలి ఏంటో నీకు తెలుసు, ఆయన దప్పికేంటో నీకు తెలుసు, అది నెరవేర్చు. సిలువలో 5వ మాట ఏంటి? దప్పికొనుచున్నాను. ఏమన్నాడు చెప్పండి? జీవజలనిధికి దాహమా అంటున్నాడు భక్తుడు పాటకు పడుతూ. జీవజలనిధి నీకు దాహం ఏంటయ్యా? ఏంటి ఆ దాహం? నశించిపోతున్న ఆత్మను రక్షించబడకపోవడమే నాకు దాహం. ఇప్పటికీ కూడా సిలువలో పలికిన మాట ఘోషిస్తుంది, దాహం దాహం దాహం.
బిడ్డా నువ్వు వెళ్ళి దాహం ఇవ్వగలవా ప్రభుకి? ఆ రోజు సిలువలో ప్రభు సిలువ వేయబడినప్పుడు నేనుంటే పరిగెత్తుకున్నది నన్ను చంపుతుంది కానీ నీడెత్తును అనుకునే మనసు కలిగిన నీవు ఇప్పుడు అడుగుతున్నాడు దాహం తీర్చమని. ఏంటి ఆ దాహం? తేలవద్దమ్మా, ఏంటి ఆ దాహం? నువ్వు తీర్చగలవా? కొంచెమైనా నీళ్ళు అందించగలవా ప్రభు? అందించాలంటే నాశనానికి పోతున్న వాళ్ళు సిగరెట్లు బీడి ఇప్పుడు ఎవరొస్తుంది, ఎంతో మంది చెడిపోతున్నారు. వాళ్ళని చూసినప్పుడు నేను చాలా ఏడుస్తాను. రాత్రి మీటింగ్ వస్తూ ఉంటే బస్ షెల్టర్ దగ్గర, తూముల దగ్గర అక్కడెక్కడ ఉండి త్రాగి విపరీతమైన బూతులు తిట్టుకుంటూ తూలిపోతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్న వారిని చూసి ఏ రోజైనా ఏడ్చావా? నాకెందుకులే, నా పిల్లలు కాదు కదా. అయితే నీకు దేవుని మనస్సు లేదు, దేవుని హృదయం లేదు, నీకు దేవుని చిత్తంలో నెరవేర్చట్లేదు. వాళ్ళ కోసం ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. తప్పురా, మన బుద్ధి చెప్తే వినరండి వాళ్ళు. ప్రేమతో వాళ్ళకి చెప్పడానికి ఉండాలి. అప్పుడు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చేవారుగా ఉంటాం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఘనులతో కూర్చోబెడతాడు, ఉన్నతమైన వారితో నేను నిలబెడతాడు. బిడ్డ, దేవుని చిత్తాన్ని జరిగి నా జీవితంలో అదే. నేను ఎందుకు నా ఇంట్లో చిన్నపిల్లలు, నేను నాకు ఎప్పుడు చిన్నపిల్లగానే చూశారు అందరూ. దేవుని పిల్లరా, దేవుని పనిని ఎప్పుడైతే ఆయన హృదయాన్ని ఎరిగి ప్రారంభించానో, ఇప్పటికి 26 సంవత్సరాల నుంచి నేను దేవుని పరిచర్యలో ఉన్నాను. అంతకు ముందు ఒక 7 సంవత్సరాలు మా ఆత్మీయతలతో తిరిగి సువార్థికురాలుగా తిరిగాను. నేను 12 ఏటనే దేవుని తెలుసుకున్నాను. చిన్నప్పుడు చేసి ప్రభు అంటే నాకు తెలియదు. ప్రభువును తెలుసుకున్న నాటి నుంచి తెలియదుగా ఆ తిరిగేదాన్ని కానీ సంపూర్ణంగా దేవుడు నన్ను సేవకు పిలిచి 26 సంవత్సరాల నుంచి దేవుడు పని వాడుకుంటున్నాడు. ఆయన ఏది చెప్తాడు అదే చేస్తాను నేను. మీకు ఎలా ఉంది? ఏరుదమ్మా పాస్టర్ గారు తింగరదమ్మా, ఆవిడకి ఏటో తెలియదమ్మా, ఉన్నదంతా 10 రూపాయలు అలా దేవుడి పని, సేవ సేవ సేవ, దేవుడి పనులు అని దొరుకుతుందమ్మా. మా అమ్మ కూడా బుద్ధికి అరేసేస్తుందమ్మా, రావట్లేదని అనట్లేదని. అలాగే ఉంటుంది లోకస్తులకి. ఇంకా నీలో లోకం ఉంటే నీకు అలా కనిపిస్తుంది. అర్థమవుతుందా? అలా చేసుకుంటూ వచ్చాను. ఈరోజు 8 రకాల పరిచర్యలు ఇచ్చాడు. ఘనులతో నిలబెడుతున్నాడు, గొప్పవారితో నిలబెడుతున్నాడు. ఒక ఘనుడైన దైవజనుడు కూర్చున్న కుర్చీలో నన్ను కూర్చోబెడుతున్నాడు. ఒక ఘనుడైన దైవజనుడు గణపరచబడుతున్నట్లుగా నన్ను గణపరుస్తున్నాడు. నా ఎంతో డిగ్రీలు కలిగిన వారితో పాటు నన్ను కూడా వాళ్ళతో సమానంగా పెడుతున్నాడు. ఎక్కడొచ్చింది ఘనత? నన్ను బట్టి కాదు, ఆయన హృదయాన్ని ఎదిగి ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఘనపరుస్తున్నారు. ఆయన చేసే పనిలో నేను పాలిభావిస్తున్నాను. అర్థమవుతుందా బిడ్డ? కళ్ళు తెరుగు, దేవుని చిత్తాన్ని ఎరుగు, ఆ హృదయంలో ఆయన చిత్తాన్ని పెట్టుకో. ఇది ఎప్పుడు అర్థమవుతుంది? నీ ఆంతర్యంలో, నీ హృదయంలో దేవుని చిత్తం ఉండాలంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. ప్రతిదినము వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని హృదయం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని మాటలు దీవించను గాక. అందరు లేచి నిలబడి ఈ చెప్పబడిన వాక్యాన్ని ఎంతో ఒక్కసారి ఎవరికి వారే స్వపరీక్ష చేసుకుందాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేవాలి, అందరూ లేవాలి. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకొని, ఇప్పటి వరకు నా జీవితం కొరకు నేనే బ్రతికాను, నా కుటుంబం కొరకు నేనే బ్రతికాను, నీ చిత్తం ఎరిగి, నీ హృదయాన్ని ఎరిగి కూడా నేను నీ యొక్క పని చేయలేదయ్యా. ఇదిగో ఈ రోజు మొదలు నాయన నేను సమర్పించుకుంటున్నాను. నీ హృదయంలో ఉన్న ఆ భారాన్ని ఎరిగి, నీ హృదయంలో ఉన్న ఆ వేదనను ఎరిగి, నీ చిత్తములో ఉన్న పని నేను చేస్తాను ప్రభువా, నన్ను వాడుకోనైనా ప్రార్థించేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆ విధముగా మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్.